చరిత్రను రెండు రకాలుగా కొలుస్తారు. ఒకటి క్రీస్తు పూర్వం, 2 క్రీస్తు శకం. కానీ మన నెట్వర్కింగ్ ప్రపంచంలో, స్వర్ణ వ్యాపార సామ్రాజ్యంలో చరిత్రను ఇకపై 2గా విభజించబోతున్నాం. 1 రాజుగారికి పూర్వం, 2 రాజుగారి తరువాత. ఎస్, ప్రపంచం KFC ఫౌండర్ కథను వినుండొచ్చు, ఎలాన్ మాస్క్ విజయగాథను చూసుండొచ్చు. వారంతా మనకు తెలియని పుస్తకాల్లోని పాఠాలు, దూరంగా ఉండే వ్యక్తులు. కాని మన కళ్ల ముందు మనతో పాటు నడిచి మనల్ని నడిపిస్తున్న సజీవ సాక్ష్యం మన మడిపడిగ రాజుగారు. 7 ఏళ్ల క్రితం సామాన్యుడు, నేడు అసాధ్యుడు. అప్పుడు ఒంటరి, నేడు 1,00,000 క్షౌహినుల సైన్యం. నమ్ముతారా? ఇదంతా కేవలం 7 ఏళ్లలో జరిగిన అద్భుతమంటే? అందుకే ఇలాంటి మనిషి మళ్లీ పుట్టడు. ఒకవేళ పుట్టినా అది మళ్లీ ఆయనే అయి ఉంటాడు అనేది అక్షర సత్యం. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, పడిలేచిన కెరటం కథ, అవమానాలనే ఆభరణాలుగా మలుచుకున్న ఒక ధీరుడి గాథ. సరిగ్గా 7 ఏళ్ల క్రితం హైదరాబాద్ మణికొండలో ఒక చిన్న సూపర్ మార్కెట్ తో తన ప్రస్థానం మొదలు పెట్టారు మన రాజుగారు. అప్పుడు నిజామాబాద్ నుంచి కలలను జేబులో పెట్టుకుని భాగ్యనగరంలో అడుగుపెట్టిన ఒక సామాన్యుడు. కానీ ఆయన ఆలోచన మాత్రం అసామాన్యం. అందుకే ఒక వాట్సాప్ గ్రూప్ ని నెట్వర్కింగ్ వెబ్ గా మార్చగలిగాడు. అందరూ రూపాయి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే, మన రాజన్న మాత్రం నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టాడు. సంబంధాలను ఆస్తులుగా మార్చుకున్నాడు. నెట్వర్కింగ్ అనే ఆయుధంతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి నెట్వర్కింగ్ బాద్షాగా నిలిచాడు. VBGF, వాసవి వెంచర్స్, MMN, VAA, దేవి, MBQ, ఇప్పుడు వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్. శరవేగంగా ఆయన స్థాపిస్తున్న సంస్థలు కూడా అంతే వేగంగా ఘన విజయాన్ని సాధించడం మాటలు కాదు. నెట్వర్కింగ్ అండగా ఆయన ఎలా ఇన్ని విజయాలు సాధిస్తున్నారు అంటే, అందుకు సమాధానం ఆయన విజయమంత్రం ఒక్కటే: అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. కరోనా అనే చీకటి ప్రపంచాన్ని కమ్మేసినప్పుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబంతో సహా రోడ్డెక్కి సేవ చేసిన అపరదానకర్ణుడు మన రాజుగారు. అన్నదానం చేస్తే దేవుడు ఆయుష్యునిస్తాడు అంటారు. కానీ మన రాజుగారికి అన్నదానంతో పాటు అభయహస్తం కూడా ఇచ్చే అలవాటుంది. అందుకే ఈ రోజు ఆ వాసవి మాత ఆశీస్సులు ఆయనకు రక్షణ కవచంలా నిలిచాయి. అందుకే ఆయన చేపట్టిన ప్రతి పని ఘన విజయమే. మొన్న నవంబర్ 9న మణికొండ గడ్డపై వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ రూపంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. అది కేవలం షోరూం ప్రారంభం కాదు, అది ఒక ప్రభంజనం. షోరూం లోపల అడుగు పెట్టడానికి కూడా చోటు లేనంతగా మీరు చూపించిన ఆదరణ, కోట్లాది రూపాయల వ్యాపారం, ఇదంతా దేనికి నిదర్శనం? కేవలం రాజుగారిపై మీకున్న నమ్మకం. హోల్సేల్ ధరకే బంగారం అనేది ఒక నినాదం కాదు, అది రాజుగారి విధానం. వ్యాపారంలో కూడా సేవను వెతుక్కున్న మనిషి కాబట్టే ఈ రోజు వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ అనతి కాలంలోనే నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. ఈ తొలి అడుగును ఇంత అద్భుతమైన విజయవంతం చేసిన మీ అందరికీ రాజుగారు శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక్కడితో ఆగిపోతే ఆయన రాజుగారెందుకవుతారు? ఒక అల ఒడ్డును తాకి వెనక్కి వెళ్లేది మళ్లీ ఎగిసి పడడానికే. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాజుగారి సంకల్పం విశ్వమంత విశాలమైనది, ముక్కు కంటే బలమైనది. నేనేడ బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చిన మిషన్ 2026 చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. ఈ ఒక్క ఏడాదిలోనే 10 ప్రపంచ స్థాయి షోరూములు, అంతిమ లక్ష్యం 100 షోరూముల స్వర్ణ సామ్రాజ్యం. అందులో భాగంగానే వచ్చే నెల ఫిబ్రవరి నెలలో 2వ షోరూమ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక్క షోరూమ్ అంటేనే 100 కోట్ల రూపాయల వ్యవహారం. అలాంటిది 100 షోరూములంటే ఆ లెక్క మీరే వేసుకోవాలి. ఇది మామూలు విషయం కాదు, మామూలు విజయం కాదు. ఇది అశ్వమేధ యాగం. ఈ వేగం, ఈ ప్రణాళిక, ఈ దార్శనికత చూస్తుంటే అనిపించడం లేదు రాబోయే రోజుల్లో గోల్డ్ బిజినెస్ అంటే వాసవి మాత్రమేనని. ఇదంతా చూసి ఓ పెద్దాయన అడిగాడు, నీ వెనకెవరున్నారు అని. రాజుగారు నవ్వారు.
నా వెనకున్నది నేనే, నాకు ముందున్నది నేనే. వేల మందితో కూడిన నెట్వర్కే నా నెట్ వర్త్ సార్ అంటూ వినమ్రంగా బదులిచ్చారు. దట్ ఈజ్ రాజు గారు. ఒక చెట్టు బలంగా ఉండాలంటే వేర్లెంత ముఖ్యమో ఒక మనిషి గెలుపు వెనుక కుటుంబం కూడా అంతే ముఖ్యం. రాజుగారి ప్రతి అడుగులో నీడల ఓపికకు మారుపేరుగా నిలిచిన వారి సహధర్మచారిణి వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ CEO శ్రీమతి సత్యవతి ప్రసన్న గారు. ఆమె స్త్రీ శక్తికి ప్రతీక. ఆమెకు మీ ఆశీస్సులివ్వండి. ఇక సింహం తన పిల్లలకు వేట నేర్పినట్లు రాజుగారు తమ వారసులను రంగంలోకి దించారు. ఉన్నత చదువులు చదివి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్లుగా బాధ్యత చేపడుతున్నారు యువ కిషోరాలు ధీరజ్ మరియు సూరజ్. తండ్రి అనుభవం, తనయుల ఆధునికత, ఈ కలయిక అద్భుతాలను సృష్టించబోతోంది. రాజుగారిని ఎలాగైతే గుండెల్లో పెట్టుకున్నారో ఈ యువరాజులను కూడా అలాగే ఆశీర్వదించండి. వారిని మీ బిడ్డలుగా భావించి ప్రోత్సహించండి. చివరగా రాజుగారి నోటి వెంట గుండె లోతుల్లోంచి నిరంతరం ప్రవహించే మాట ఒక్కటే. నన్ను నమ్మి నా వెంట నడిచిన నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు పాదాభివందనం. నన్ను కిందకు లాగాలని చూసిన వారికి, నన్ను అవమానించిన వారికి ప్రత్యేక కృతజ్ఞత. ఎందుకంటే మీరు లేకపోతే నాలో ఈ కసి ఉండేది కాదు, ఈ విజయమే ఉండేది కాదు. మీరే నా గురువులు అంటారు రాజుగారు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో, రెట్టించిన వేగంతో దూసుకుపోదాం. ఫిబ్రవరిన జరగబోయే 2వ షోరూం పండగకి మీరందరూ సిద్ధంగా ఉండండి. ఇది రాజుగారి విజయం కాదు, ఇది మన అందరి విజయం. మడిపడిగ రాజు పేరు చిన్నదే, కానీ ఆయన సంతకం ఒక చరిత్ర. జై వాసవి, జై జై వాసవి.